అలాగే ఒకసారి ఊహించుకోండి. సముద్రంలో ఒక చిన్న సన్నని మార్గం ఉంటుంది. దాన్నే హర్మోస్ జలసంధి అంటారు. ప్రపంచంలో మొత్తం నూనె సరఫరాలో సుమారు 20% ఇదే మార్గం ద్వారా వెళ్తుంది. అక్కడ గర్వంగా నిలబడి $13 మిలియన్ విలువైన యుఎస్ఎస్ జెరల్డ్ ఆర్ పోర్ట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దీనినే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకగా భావిస్తారు. ఈ నౌకపై 70కి పైగా యుద్ధ విమానాలు మరియు వేలాది మంది సైనికులు ఉంటారు. కానీ ఒక్కసారిగా సముద్రంలోని నిశ్శబ్దం భంగమవుతుంది. రాడార్ స్క్రీన్పై వేలాది చిన్న చిన్న బిందువులు కనిపిస్తాయి. అవి పక్షులు కావు, పాత యుద్ధ విమానాలు కూడా కావు. అవి ఇరాన్ శైలిలు, డ్రోన్లు మరియు హైపర్సోనిక్ మిసైల్. పెంటగాన్ జనరల్స్కి తలపై చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే వారి కోట్ల డాలర్ల రక్షణ వ్యవస్థ ఇప్పుడు పని చేయకపోవచ్చని భయం ఉంది. ఈ వీడియోలో మనం ఇరాన్ ఉపయోగిస్తున్న ఆ గుప్త టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఇజ్రాయెల్ నుంచి వాషింగ్టన్ వరకు ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆ దేశ కథ. అక్కడ ఆంక్షల మధ్యలోనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి డెత్ ఫ్రమ్ అబౌవ్ అనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. సిద్ధం అవ్వండి. అలాంటి ప్రయాణానికి అక్కడ జియోపాలిటిక్స్, చరిత్ర, విపత్తులు అన్నీ కలిసి సాగుతాయి. ఇరాన్ ఆ సైనిక శక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. 1980 కాలంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయం. ఆ సమయంలో ఇరాన్ దగ్గర ఆధునిక ఆయుధాలు చాలా తక్కువ, సరైన టెక్నాలజీ కూడా లేదు. వారి శత్రువు ఆకాశం నుంచి సోవియట్, ఫ్రెంచ్ మిసైల్స్తో దాడులు చేస్తూ ఇరాన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కానీ అప్పట్లో ఇరాన్ దగ్గర తమను కాపాడుకునే సరైన సదుపాయాలు దాదాపు లేకపోయినా అక్కడే స్వయం ఆధారపడాలి అనే గట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని పెద్ద దేశాల మధ్య నిలబడాలంటే తమకు కావాల్సిన ఆయుధాలు తామే తయారు చేసుకోవాలని ఇరాన్ గ్రహించింది. పాత అమెరికన్ జెట్లను తీసుకొని వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. అలాగే రష్యా, చైనా దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకున్నారు. ఆ తర్వాత వారి శక్తి పెరుగుతూనే వచ్చింది. వారు ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు. దాన్నే ప్యాసప్ డిఫెన్స్ అని అంటారు. పర్వతాల కింద వేల అడుగుల లోతుల్లో మిసైల్స్ నగరాలను నిర్మాణం మొదలుపెట్టారు. ఆ సొరంగాలు చాలా లోతుగా బలంగా నిర్మించబడ్డాయి. అణుదాడులు జరిగినా కూడా అవి పెద్దగా ప్రభావితం కాకుండా ఉండేలా రూపొందించారు. ఇప్పుడు అదే ఇరాన్, ఒకప్పుడు సాధారణ రఫేల్ కోసం కూడా ఇబ్బంది పడిన దేశం, ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ కేంద్రంలో ఒకటిగా మారింది. ఈ మార్పు కేవలం సైనిక అభివృద్ధి మాత్రమే కాదు, ఇది ఒక జియోపాలిటికల్లో అద్భుతం. పశ్చిమ దేశాల అహంకారానికి ఇది నేరుగా సవాల్ విసిరింది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ ఆయుధం గురించి. ఈ రోజుల్లో ప్రతి అంతర్రాజకీయ వార్తల్లో కనిపిస్తున్న షహాద్ 136 గురించి. ఈ డ్రోన్ ఆధునిక యుద్ధ విధానంలో ఎన్నో నియమాలు మార్చేసింది. దీనినే సూసైడ్ డ్రోన్ అని పిలుస్తారు. కానీ నిజానికి ఇది పేదల క్రూయిజ్ మిసైల్లా ఉంటుంది. ఇది చాలా సాధారణంగా తయారు చేశారు. దీని ఇంజన్ శబ్దం కూడా ఒక మోటార్ సైకిల్ ఇంజన్ వినిపిస్తుంది. దీని ధర కేవలం $20,000 మాత్రమే. కానీ ఇది కలిగించే నష్టం చాలా తీవ్రమైనది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ డ్రోన్లు ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలపై దాడులు చేసినప్పుడు పశ్చిమ దేశాలు ఇది తమకు పెద్ద సమస్య మారిందని గుర్తించాయి. ఇరాన్ ఇప్పుడు షాహెద్ 238 అనే కొత్త వర్షన్ని కూడా తయారు చేసింది. ఇది జెట్ ఇంజన్తో నడుస్తుంది, చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే దాన్ని అడ్డుకోవడం చాలా కష్టంగా మారింది. ఇవే డ్రోన్లు వేల సంఖ్యలో ఒకేసారి కలిసి దాడి చేస్తాయి. అప్పుడు శత్రువు రాడార్ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. కంప్యూటర్కి ముందుగా ఏ లక్ష్యాన్ని అడ్డుకోవాలో కూడా అర్థం కాకపోతుంది. ప్రపంచంలో అత్యుత్తమ రక్షణ వ్యవస్థలో ఒకటిగా భావించే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఇలాంటి భారీ డ్రోన్ల దాడుల ముందు ఒత్తిడికి లోనవ్వచ్చు. ఫ్రెండ్స్, హైపర్సోనిక్ అంటే శబ్ద వేగం కంటే సుమారు 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించడం. ఈ మిసైల్ దూసుకెళ్తున్నప్పుడు దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేగం వల్ల చుట్టూ ఉన్న గాలి ఉష్ణోగ్రత వేల డిగ్రీల వరకు పెరుగుతుంది. ఆ వేడి కారణంగా గాల్లో ఒక ప్లాస్మా మేఘం ఏర్పడుతుంది. ఆ ప్లాస్మా మేఘం రాడార్ తరంగాల్ని శోధిస్తుంది. అందువల్ల ఆ మిసైల్ ఒక విధంగా రాడార్కి కనిపించకుండా మారుతుంది. 2024 ఏప్రిల్ 13 రాత్రిని గుర్తు చేసుకోండి. ఆ రోజు ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. ప్రపంచం చూసింది ఇరాన్ మిసైల్స్ ఎలా ప్రపంచంలోని అత్యాధునిక రక్షణ వ్యవస్థలుగా దాటి ఇజ్రాయెల్ సురక్షిత సైనిక కేంద్రాల వరకు చేరుకుంటున్నాయని. ఇరాన్ లక్ష్యం స్పష్టంగా ఉంది.
ఇజ్రాయెల్ మరియు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా స్థావరాలు. ఇరాన్ తన కొన్ని మిస్సైల్స్‌ని ఖైబర్ మరియు కయూమ్ అనే పేర్లు పెట్టింది. ఇవి వారి శత్రువులకి ఒక స్పష్టమైన హెచ్చరికలా భావిస్తున్నారు. ఈ మిస్సైల్స్ పరిధి సుమారు 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కొన్ని వర్షన్‌లు ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించగలవని కూడా చెప్తున్నారు. అంటే ఇరాన్ దాడి శక్తి పరిధిలో పెద్ద ప్రాంతం వస్తుంది. ఇజ్రాయెల్ కోసం ఇది ఒక పెద్ద భద్రత సవాలు. కానీ ఇరాన్ శక్తి కేవలం పేలుడు సామర్థ్యంతో మాత్రమే పరిమితం కాదు. గత కొన్ని సంవత్సరాల్లో ఇరాన్ ఎలక్ట్రానిక్ యుద్ధంలో కూడా మంచి నైపుణ్యం సాధించింది. 2011లో జరిగిన ఒక ఘటన గుర్తుంది గదా! ఆ సమయంలో ఇరాన్ అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన స్టెల్త్ డ్రోన్ RQ-170ని ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ఆకాశం నుంచే దింపేసింది. ఇరాన్ ఆ డ్రోన్ యొక్క జీపీఎస్ సిగ్నల్‌ని జామ్ చేసి దాన్ని తమ నియంత్రణలోకి తీసుకుందని చెప్పారు. ఇప్పుడు అదే ఇరాన్ తన డ్రోన్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తుంది. దీంతో ఈ మిసైల్స్ మరింత స్మార్ట్‌గా మారాయి. శత్రువు వీటి సిగ్నల్స్‌ని జామ్ చేయాలని ప్రయత్నించినా మిసైల్స్‌లో ఉన్న కంప్యూటర్ స్వయంగా నిర్ణయం తీసుకొని దారి మార్చుకుంటుంది. ఇరాన్ తన మిసైల్స్‌లో ఆప్టికల్ గైడెన్స్ సిస్టమ్ కూడా పెట్టింది. ఇది నేలపై ఉన్న చిత్రాల్ని గుర్తించి లక్ష్యాన్ని పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ మిసైల్స్‌కి రాడార్ లేదా జీపీఎస్ అవసరం లేకుండానే టార్గెట్‌ని చేరుకునే సామర్థ్యం ఉంది. ఈ టెక్నాలజీ ఇరాన్‌కి ఒక రకమైన ఎలక్ట్రానిక్ రక్షణలా పనిచేస్తుంది. అందువల్ల పశ్చిమ దేశాలు అత్యంత ఖరీదైన గూఢాచారి మరియు జామింగ్ వ్యవస్థలు కూడా పనిచేయకపోవచ్చు. ఇది ఇరాన్ శక్తిలోనే ఒక భాగం మాత్రమే. ఈ రంగంలో ఇరాన్ ఎంత ముందుకెళ్ళిందంటే ప్రపంచంలోనే చాలా కొద్ది మంది దేశాలకి పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఆ ఆయుధం గురించి మాట్లాడుకుందాం. ఇది అమెరికా గర్వంగా భావించే ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లకి సవాలు విసురుతుంది. ఇరాన్ తయారు చేసిన గాలిస్ ఫార్స్ అనే యాంటీ బాలిస్టిక్ మిసైల్ అది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని చాలామంది అజేయమని కోటలా భావిస్తారు. కానీ ఇరాన్ చెప్పే దాని ప్రకారం వీటిని కూడా సముద్రంలోనే లక్ష్యం చేసుకోవచ్చని అంటుంది. ఇరాన్ వ్యూహం చాలా జాగ్రత్తగా రూపొందించబడింది. వారు అర్థం చేసుకున్నారు, అమెరికాతో నేరుగా పెద్ద నౌక యుద్ధం చేయడం కష్టం. అందుకే మిసైల్ అంబుష్ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి యుద్ధ ప్రణాళిక సాధారణంగా ఇలా ఉంటుంది. ముందుగా వెళ్ళేది డ్రోన్లు, స్పీడ్ బోట్లు ఉపయోగించే క్యారియర్ రక్షణ వ్యవస్థలకు ఒత్తిడి గురి చేయాలి. ఆ తర్వాత శత్రువు వద్ద రక్షణ సామర్థ్యం తగ్గినప్పుడు గరీజ్ ఫోర్స్ లేదా ఫతాహ్ వంటి మిసైల్స్తో చివరి దెబ్బ ఇవ్వాలి. అమెరికా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కూడా దెబ్బతింటే అది కేవలం ఒక నౌక నష్టం మాత్రమే కాదు. అది ఆ దేశ సూపర్ పవర్‌గా ఉన్న ప్రతిష్టకు పెద్ద దెబ్బ అవుతుంది. జియోపాలిటిక్స్ కోణంలో చూస్తే ఇరాన్ ఇప్పుడు చైనా, రష్యా దేశాలతో కలిసి ఒక అంశంలా పనిచేస్తుంది. ఇది గ్లోబల్ పవర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావచ్చు. ఫ్రెండ్స్, ఇరాన్ ఈ భారీ ఆయుధ సామర్థ్యంతో ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. శక్తి కేవలం డబ్బుతోనే రాదు. అది ఆవిష్కరణలతో, పట్టుదలతో కూడా వస్తుంది. ఈరోజు ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు కేవలం యుద్ధ రంగంలో మాత్రమే కాదు, రాజకీయ ఒత్తిడికి సాధారణంగా కూడా ఉపయోగించబడుతున్నాయి. ఆ ఆయుధాలు పోటీ మనల్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్తుంది, లేక ఈ శక్తి సామర్థ్యాలతో శాంతిని కాపాడటానికి కారణమవుతుందా? ఒక విషయం మాత్రం స్పష్టం. అమెరికా, ఇజ్రాయెల్ ఇకపై ఇరాన్ను తేలికగా తీసుకునే పరిస్థితుల్లో లేవు. ఇరాన్ పశ్చిమ దేశాల ఆలోచనల్ని మార్చేలా చేసింది. ఆకాశంలో తన శక్తికి ఒక కొత్త గుర్తుని పెట్టింది. ఇరాన్ నిరూపించిందని కొందరు చెప్తున్నారు. ఏ దేశానికైనా తన సొంత టెక్నాలజీ, ధైర్యం ఉంటే అది ప్రపంచంలోనే పెద్ద మహాశక్తులుగా ఎదుగుతూ ధైర్యంగా నిలబడగలదు. ఈ ఆయుధాల యుద్ధం అనే భావన కూడా మారుస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఇరాన్ తయారు చేస్తున్న ఈ భారీ డ్రోన్లు, మిసైళ్లు నిజంగా అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని ముంచే శక్తి కలవా? ఇరాన్ టెక్నాలజీ ప్రపంచంలో కొత్త మహాయుద్ధానికి కారణమవుతున్నాయా? మీ అభిప్రాయంని కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు జై హింద్, ధన్యవాదాలు.